హాయ్ హలో చూడండి, నేనైతే వంట చేసుకున్నా. ఇగో ఈరోజు సోమవారం కదా, ఇగో ఇట్లా ఇస్తార్ని కడుక్కొని ఇస్తార్లు అన్నం పెట్టుకొని, ఈరోజు సోమవారం కదా వదిలేసినాను. ఇదిగో మామిడికాయ చట్నీ చూడండి, మామిడికాయ చట్నీ కూడా వేసుకొని ఈరోజు పప్పుతోటి ఒక పొద్దు ఇస్తా అన్నట్టు. ఇలా చట్నీలు, ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ ఈ పప్పులోకి బాగుంటుంది, మంచిగా ఉంటుంది. చూడండి, పప్పు కూడా చాలా బాగుంటుంది. ఇట్లాంటి వంటలు పిల్లలకు వండి పెట్టండి, మీ పిల్లలకు వండి పెట్టండి. నేను నిన్న ఒక వీడియో చేసిన కదా, అలాగనే కొంచెం ఓపికతోటి తల్లులు చేసి పెట్టండి. నేను ఇప్పుడు ఇక అట్లా కూర్చొని ఒక పొద్దు విడిస్తా, ఎందుకంటే నాకు సాధన కాదు. ఇట్లా కూర్చొని ఒక పొద్దు ఇస్తా, దండం పెట్టుకొని తిని, దేవునికి దండం పెట్టి తిని, ఈ అన్నము నీళ్ళు కొన్ని మంచి నీళ్ళు తెచ్చుకొని తింటా. ఇక తిని దేవునికి దండం పెట్టుకొని తింటా. ఎందుకంటే మనం చేసే పని, ఏ పని అయినా సరే నీట్గా చేయాలి, సరేనా? నేనైతే ఇలాగ కొన్ని నీళ్ళు పోసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను ఇలాగ కొన్ని ఇట్లనే అన్ని తీర తీసుకొని మామిడికాయ చట్నీ ఇంత పెరుగుంటుంది తింటాను నేను. చూడండి, పిల్లలకు మంచిగా వండి పెట్టండి. ఆకుకూరలతో వండి పెడితే పిల్లలకు బాగా బలం వస్తుంది, మంచిగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఏ కూర తింటే ఏ టేస్టో తెలుస్తుంది. నేనైతే ఈరోజు సోమవారం కదా, ఇస్తరాకునే తింటా. ఎప్పుడు కానీ ఎప్పుడైనా ఇస్తరాకునే తింటా. ఆ శివయ్య దయ, అందరూ నీట్గా ఉండగలరు. శివభక్తిని మరవవద్దు, శివుణ్ణి సేవించుకోగలరు. సరేనా బిడ్డల, అందరికీ కూడా చెప్తాను నేను, మంచి శివునికి మంచి చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఎప్పుడు శివయ్యను